తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు 240 నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో పార్టీల తరపున త్వరితగతిన నామినేషన్లు దాఖలు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేస్తోంది. ఇప్పటికే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్టులో ప్రకటించిన అభ్యర్థులకు గాంధీ భవన్లో బీ ఫామ్లు అందజేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు కొడంగల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఇవాళ రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలో నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు పార్టీల అభ్యర్థులు తెలంగాణలో జోరుగా నామినేషన్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగించేది మాత్రం కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే 100 స్థానాలకు పైగా అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కూడా వారికి బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ లో ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీ రోహిత్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా 100 మంది అభ్యర్థులకు కూడా ఇప్పటికే ఖరారైనటువంటి 100 మంది అభ్యర్థులకు కూడా బీఫామ్లు అందజేస్తున్నారు పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ లో. కేవలం 5 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కాబట్టి నామినేషన్లకు ఈ రోజు లేదు. రేపటి నుంచి 10వ తారీఖు ముగియనున్న నేపథ్యంలో నామినేషన్లు కేవలం 5 రోజులు ఉన్న నేపథ్యంలో కూడా బీఫామ్స్ అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో కూడా బీఫామ్లు అందజేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో కూడా మిగతా 18 మందికి సంబంధించి కూడా 19 నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులు ఖరారు కావాల్సింది. ఒక నియోజకవర్గం మాత్రం ఖమ్మం, ఉమ్మడి ఖమ్మంకు సంబంధించి కొత్తగూడ మాత్రం సిపిఐకి కేటాయించిన నేపథ్యంలో ఆ కొత్తగూడ మినహా మిగతా 18 స్థానాలకు కూడా మరి కాసేపట్లో అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది ఏఐసిసి. దాంట్లో భాగంగానే అవసరమైతే ఏఐసిసి ప్రకటించిన తర్వాత రేపు మాత్రం ఈ 18 మందికి సంబంధించి కూడా బీఫామ్లు అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు ఇప్పటికే నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. రేపు కూడా మరోసారి సెకండ్ నామినేషన్ కూడా బీఫామ్ తో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ నేతలందరూ కూడా రేపే సోమవారం రోజు బీఫామ్లతో పాటు ఇటు నామినేషన్ వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి తాను కొడంగల్లో కూడా పోటీ చేస్తున్నాను, కొడంగల్లో నామినేషన్ వేస్తున్నాను రేపని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే 100 మంది అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో బీఫామ్లు అందజేస్తున్న పరిస్థితి ఉంటే మరోవైపు 18 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కూడా మరి కాసేపట్లో మాత్రం ఖరారు చేసి అభ్యర్థుల లిస్టు మాత్రం విడుదల కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.
బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండటంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళ్తున్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక్క వెహికల్ అనుమతిస్తారా? ఇప్పుడు ఆయన ఒక్క వెహికల్ అనుమతిస్తారా? ఆయన బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండటంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళ్తున్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, సుజాత, నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. ఒకరి తర్వాత ఒకరిగా నామినేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిన్న మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ సాగిన బెల్లంపల్లి శ్రీదేవి ముందుగా బెల్లంపల్లి నుంచి అక్కడ శ్రీదేవి నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం జరిగింది. వీరిద్దరు కూడా ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. అదేవిధంగా నిజామాబాద్ సంబంధించి అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తాను కూడా నామినేషన్ వేశారు. అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి కేఎస్ రత్నం వేశాడు. వరంగల్లో ఈస్ట్ ప్రదీప్ రావు వేశాడు. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి కీర్తిరెడ్డి చందు పట్ల వేశారు. అయితే పెద్దపల్లికి సంబంధించి నరేష్ కుమార్ ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈయన కూడా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. మరి ఇది ఏమవుతుందో చూడాల్సి ఉంది. మళ్ళీ అదేవిధంగా నిన్న రాజాసింగ్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ర్యాలీలతో వెళ్లి అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నామినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. అదేవిధంగా రాజాసింగ్ తో పాటు ఇంకొకరిని అలౌ చేస్తారు కాబట్టి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిన్న మనకు హైదరాబాద్ లోనే ఉండడం జరిగింది. దాంతో రాజాసింగ్ నామినేషన్ ప్రక్రియలో ఆయన కూడా పాల్పంచుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా బీజేపీకి సంబంధించి అయితే ఏవైతే 88 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారో ఆ అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు. రేపు మండే రోజు అంటే మంచి రోజు కోసం చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక సెట్ ముందు వేసుకొని ఉంటే బెటర్ అనేటువంటి ఆలోచనలో ఒక సెట్ అయితే వేసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ 1-2 days లోనే ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మొత్తానికైతే బీజేపీకి సంబంధించి ఇప్పుడు ముఖ్యమైన కీలకమైన అభ్యర్థుల్లో చూసుకుంటే మనకు రాజాసింగ్ అయితే వేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఈటెల రాజేందర్ కానీ మరికొన్ని వాళ్ళు ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. మేబీ మండే ట్యూస్డే మంగళవారం మంచి రోజు కాదనుకుంటారు కాబట్టి మేబీ బుధవారం వేసేటువంటి అవకాశం కాబట్టి బుధవారం మోదీ వస్తున్నారు హైదరాబాద్ కి. సో ఆ రోజు కాకుండా మరి ఏంటి ఎలా ఉంటుంది ఈ 1-2 days లోనే ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ లో ఉన్నారు. ఇప్పటికే వారి న్యాయమూర్తులను వారి లాయర్స్ ని కలిసి సెట్స్ కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, స్లూస్ ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి నియమాలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి ప్రకారం ఉన్నాయా లేదా ఒక సెట్ ని ఆల్రెడీ ముందస్తుగా దాఖలు చేసుకోవడానికి అన్ని రకాలుగా న్యాయ సలహాలన్నీ కూడా తీసుకుంటున్నారు. దానికి అటాచ్మెంట్ చేసేటువంటి అటాచెస్ విషయంలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా, ఉంటే వాటిని ఏం చేయాలి, ఏమైనా కేసెస్ లో ఉన్నప్పుడు ఆ కేసెస్ కి సంబంధించి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి, ఇలాంటి సలహాలు సూచనలతోటి మొత్తానికి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.